కానీ హైదరాబాద్ నగరం ఇవాళ నిజంగా ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మైగ్రేషన్ అనేది ఇప్పుడు మైగ్రేషన్లో మేజర్గా వచ్చేది లేబర్ మైగ్రేషన్. క్యాపిటల్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ కాదు. లేబర్ ఎక్కువగా లేబర్ మైగ్రేషన్. ఎక్కువ. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, రకరకాల ఇండస్ట్రీ అభివృద్ధి అవుతుంది. దానికి కావాల్సిన లేబర్ ఇక్కడ లేబర్ కంటే బయట నుంచి వస్తున్న లేబర్ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రత్యేకంగా రియల్ ఎస్టేటు, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు, వీటికి మనం కరోనా వచ్చినప్పుడు అప్పుడు తిరిగి వెళ్ళిపోయేటోళ్ళని చూసాం. లక్షల మంది తిరిగి ట్రైన్లలో ఎక్కడానికి, బస్సులు నడిచిపోయేటోళ్ళు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కొక్క కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో వేల మంది ఒకే దగ్గర అక్కడే లోకల్గా అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లోనే వాళ్ళకి చిన్న చిన్న గదులు కట్టించి లేదా ఒకే దగ్గర షెల్టర్ ఏర్పాటు చేసి ఇప్పటి కూడా వేల మంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు బీహార్ ఉంది, ఒరిస్సా ఉంది, యూపీ ఉంది, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఏరియాల నుంచి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ప్రత్యేకంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో వాళ్ళ ఇది ఉంది. ఇక బిజినెస్ రీత్యా చూస్తేనేమో ఇప్పుడు కొత్తగా సెటిల్మెంట్ అనే దానికంటే మొదటి నుంచి హైదరాబాద్ నిజాం రూల్ దగ్గర నుంచే అనేక రకాలైనటువంటి తరగతులు ఇక్కడికి వచ్చి వ్యాపార కమ్యూనిటీలు చాలా ఇక్కడ సెటిల్ అయిపోయినవి ఉన్నాయి. నిజాం పీరియడ్లో ఏదో ముస్లిం ట్రేడర్స్ ఉన్నారు, హిందూ ట్రేడర్స్ ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీసు, రకరకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో ఆ రకమైన సెటిల్మెంట్ ఉంది. ఇప్పటి కూడా హైదరాబాద్ అనేది గంగా జముని తహజీబ్ అంటుంటాం. హిందూ ముస్లిమే కాదు, రకరకాల కల్చర్స్ ఉన్నాయి, రకరకాల తరగతులు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. అందుకనే హైదరాబాద్కి కాస్మోపాలిటన్ సిటీ. అందుకే దీనికి అన్ని ఏ కల్చరోడైనా వచ్చి ఇక్కడ అడ్జస్ట్ కావచ్చు. ఇది ఒక భాషకి లేదంటే ఒక దీనికి పరిమితమైంది కాదు. అన్ని రకాల కల్చర్స్ అడ్జస్ట్ అయిపోయి కలిసి ముందుకు సాగేటువంటి వాతావరణం. సో ఆ రకమైన హైదరాబాద్కి ఉన్న ప్రత్యేకత అది. దాని కారణంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చినైనా ఇక్కడికి వచ్చి నాది అనుకునే పరిస్థితి ఉంది. ఉన్నది. కానీ ఇక్కడ మనం మన దేశంలోని వివిధ నగరాలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు విస్తరణలోనూ ఉపాధి కోసం జనాలు ఎవరైతే వచ్చారో రావడంలోనూ ఇంటర్నల్ మైగ్రేషన్లో కూడా హైదరాబాద్ ప్లేస్ ఎట్లా ఉన్నది? అంటే హైదరాబాద్కి చాలా పెద్ద సంఖ్యలో మైగ్రేషన్ వస్తుంది. ఇతర నగరాల్లో అన్నప్పుడు సౌత్ ఇండియాలో చాలా సిటీస్లో కూడా ఇప్పుడు చెన్నై ఉంది, ఇతర నగరాలు కూడా లేబర్ మైగ్రేషన్ ఉంది. లేబరే కాదు, ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీ, సో ఇట్లాంటి ఇండస్ట్రీ ఐటీ కూడా భారీగా పెరిగింది. ఐటీలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది దాంట్లో అంతా ఇక్కడి వాళ్ళే చేస్తున్నడానికి ఏం లేదు. బయట నుంచి వస్తున్న వాళ్ళు చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా మంచి గ్రోత్ ఈరోజు మనం చూస్తున్నాం. అది దాని కొనసాగింపు నడుస్తుంది. ప్రత్యేకంగా నార్త్ ఇండియాతో పోల్చినప్పుడు సౌత్ ఇండియాలో బెంగళూరు సిటీ ఇప్పుడు ఐటీలో నెంబర్ 1గా ఉంది. దాని పోటాపోటీగా హైదరాబాద్ కూడా దాన్ని దాటిపోయేంత పరిస్థితి, ఆ రకమైన ప్రోగ్రెస్ హైదరాబాద్లో ఈరోజు కూడా కనపడుతుంది. కాబట్టి ఆ రకమైన గ్రోత్ మనకి ఇప్పటికీ కనిపిస్తుంది. నగరాలు పెరుగుతున్న కొద్దీ మురికివాడలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అసలు హైదరాబాద్లో ఎన్ని మురికివాడలు ఉన్నాయి? ఆ ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి? అసలు ప్రభుత్వ పాలసీల ప్రభావం ఎట్లున్నది వాళ్ళపైన? అంటే సిటీలో హైదరాబాద్ సిటీ దాదాపు 1700 మురికివాడలు ఉన్నాయి. 1700? ఎస్, 1700 మురికివాడల్లో 20% పాపులేషన్ ఉన్నారు. సిటీ పాపులేషన్లో 20% స్లమ్స్లో ఉన్నారు. అయితే దీని మీద గత 10-15 ఏళ్ళుగా చూస్తే ఏంటంటే మురికివాడలు అనే పదాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు అది మురికివాడలు అభివృద్ధి అనేది పక్కకు పోయింది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి ఒక రకమైన డెవలప్మెంట్ మాట్లాడుతున్నాం. హైదరాబాద్ విస్తరిస్తుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది, కొత్త ఆ ఏరియాలోకి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, ఇండస్ట్రీ పెరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి. ఈ వచ్చే నిధులు కూడా గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంతా కూడా అక్కడ కొత్త రోడ్లు వేస్తాం, 100 ఫీట్ రోడ్లు, 200 ఫీట్ రోడ్లు. ఇప్పుడు 4th సిటీ రాబోతుంది ముచ్చర్లని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అక్కడ 200 ఫీట్ రోడ్లు వేస్తాం, దానికి ఎంత ఖర్చు అయినా పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్లో అదొక రకమైన డెవలప్మెంట్. కానీ ఇక్కడ ఉండే ఇప్పుడు దశాబ్దాలు శతాబ్దాలుగా ఉన్నటువంటి మురికివాడలు అభివృద్ధి అయినవి, అక్కడ వాళ్ళ పరిస్థితి డ్రైనేజీలు సక్రమంగా ఉండవు, రోడ్లు సరిగ్గా ఉండవు, మంచినీళ్ళు స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే పరిస్థితి ఉండదు, సరైన స్ట్రీట్ లైట్ ఉండదు, సరైన ఇల్లు ఉండవు, ఒక సెమీ పక్క లేదంటే గుడిసెలు, రకరకాల రూపాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. నీ ఖర్చు అంతా ఎక్కడ పెడుతున్నావు? కొత్తగా అభివృద్ధి అవుతున్న నువ్వు ఫైనాన్స్ డిస్ట్రిక్టో ఇంకోటో మాదాపూరో ఇంకొక ఏరియాను దానికి పెడుతున్న బడ్జెట్తో పోలిస్తే మురికివాడలు అనేది వాటి అభివృద్ధి ఏంటి? దాని డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు అంతా. గతంలో స్లమ్ కోసం 40% ఆఫ్ ది మున్సిపల్ బడ్జెట్ స్లమ్స్ కోసం ఖర్చు పెట్టాలని ఒక
జీవో ఉండేది. దాన్ని అట్లా అమలు చేసే కొంత ప్రయత్నం జరిగేది. ఇప్పుడు అది పూర్తిగా ఎగిరిపోయింది. స్లమ్ అనే చర్చే లేదు, దాని మీద పెడుతుంది లేదు. మేము ఈ మధ్యకాలం చూస్తే ఏ మురికివాడ పోయినా కలుషిత నీరు వస్తుంటుంది, ఏ మురికివాడ పోయినా డ్రైనేజ్ పొంగుతుంటుంది, ఏ మురికివాడ పోయినా సరిపడ రోడ్లు దెబ్బతినిపోయిన రోడ్లే కనపడుతుంటాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఇవి నెగ్లెక్ట్ అయింది. మన డబ్బంతా కూడా అభివృద్ధి అనే పేరుతోటి జరుగుతుందంతా కూడా హయ్యర్ మిడిల్ క్లాసు లేదా కార్పొరేట్ సెక్టరో లేదంటే రియల్ ఎస్టేట్కు అనుకూలమైనటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడున్న పేదలు, సామాన్య జనం, మధ్యతరగతి వీళ్ళుండే ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలు ఎట్లున్నాయి? కనీసం నివాసయోగ్యంగా ఉండాలి కదా ఎక్కడైనా. సిటీ అంటే అది లివేబుల్ సిటీగా ఉండాలి. లివేబుల్గా ఉండే పరిస్థితి ఎక్కడుంది? పొద్దున్న లేస్తే బయటకు వస్తే నువ్వు నేను తన్నుకోవాల్సిన పరిస్థితే. ఎందుకంటే ఆ డ్రైనేజ్ మట్టి నీ ఇంటి ముందు నా ఇంటి ముందు ఖరాబ్, అన్ని సమస్యలే. కాబట్టి మురికివాడల పరిస్థితి ఏం బాగాలేదు. మురికివాడల అభివృద్ధి మీద సరైన శ్రద్ధ పెట్టకపోతే ఈ నగరం అభివృద్ధి అనేది బయటకు కనపడే అభివృద్ధి, నిజమైన పేదలు వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటేనే ఒక సమ్మిళిత అభివృద్ధి, ఒక సమగ్రమైన అభివృద్ధి. లేకపోతే అభివృద్ధి ఉంటుంది ఒక 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 సిటీ, అది మరో సిటీ, పేదలు ఉండే ప్రాంతాలు ఇవన్నీ మరో సిటీ, ప్రత్యేకంగా లేబర్ ఉండే ప్రాంతాలు, అనార్గనైజ్డ్ లేబర్ ఉండే ప్రాంతాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా అధ్వానమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సిటీ కూడా అభివృద్ధి కావాలి. పేదలు ఉండే ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినప్పుడు సిటీ యొక్క సమగ్రమైన రూపం వస్తుంది. దాని మీద మాత్రం చాలా నెగ్లిజెన్సీ. లాస్ట్ 10 years బీఆర్ఎస్ రూల్లో కంప్లీట్ నెగ్లెక్ట్ చేశారు. మొత్తం అసలు పట్టించుకోదా? అసలు వాటి మీద ఏది శ్రద్ధ? డబుల్ బెడ్రూమ్ పేరుతోటి 30 కిలోమీటర్ల అవతల ఇల్లు కట్టారు. 30 kilometers ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కట్టారు ఇల్లు తీసుకుపోయి. అక్కడ పోయి ఇప్పుడు ఎవరుంటారు? డబుల్ బెడ్రూమ్ 10 అంతస్తులో కట్టారు, 30 kilometers దూరం వేశారు. అయినా ఇల్లు వస్తుంది కాబట్టి ఆనందం ఉంది ఒకవైపు. కానీ అక్కడికి పోతే ఇక్కడే పని చేసుకున్నది ఇక్కడ, నువ్వు తీసుకుపోయి అక్కడ పెడతావు. అక్కడ పోతే అక్కడ పని ఏడు ఉంటుంది. ఇప్పుడు ఆ ఏరియా ఇంకా అభివృద్ధి కాలేదు. మేబీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత అక్కడ కూడా పనులు దొరకవచ్చు. కానీ ఇప్పుడు పోయి అక్కడ ఇల్లు ఇచ్చినా కానీ అక్కడ పోయి ఉండే పరిస్థితి లేదు. సో పేదలకి నువ్వు ఉంటున్న ప్రాంతాల్లో, ఉపాధి చేసుకుంటున్న ప్రాంతాల్లో మీకు దగ్గరగా అందుబాటులో ఇల్లు కట్టించిస్తే వాడు అక్కడ అభివృద్ధి అవుతాడు. అతనికి ఒక సొంత ఇల్లు ఏర్పడుతున్న కళ నెరవేరుతుంది. అది కాకుండా తీసుకుపోయి సిటీ అవతలకి, గతంలో చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు, ఇప్పుడు కేసీఆర్ చేసిన పని అదే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కట్టాడు తీసుకుపోయి ఇండ్లన్నీ. ఇప్పుడు ఆడు పోయి ఉండి ఏం చేయాలి ఆ పని?